ఒక ఎమ్మెల్యే చేసిన పని తెలిసి తెలంగాణ మొత్తం షాక్ అయింది. అసలు ఇట్లా జరుగుతదా అనుకుంటారు. అసలు ఒక బ్లాస్టింగ్ వార్త అంటారు చూసిర్రా? బ్లాస్టింగ్ అంటే మామూలు బ్లాస్టింగ్ కాదు. అట్లాంటి వార్త ఇది. తెలంగాణ మొత్తం షాక్ అయింది. అసలు ఏంది ఇట్లా జరుగుతదా అని. దేని గురించి చెప్తా. తెలుసు కదా ఫస్ట్ మీకు. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అట్లనే ఈ వీడియోని షేర్ కూడా చెయ్యిర్రి. ఎందుకంటే తెలంగాణలో ఉన్నోళ్ళకి చాలా మందికి తెలవాలి వార్త. ఆయన ఏం చేశిండో తెలంగాణలో ఉన్న జనాలకి చెప్తే వాళ్ళు కూడా అట్లనే చేస్తారు గదా! అందరూ కోటీశ్వరులయిపోతారు. అందుకోసం మీరు ఫస్టు షేర్ గూడా జెయ్యిర్రి ఈ వీడియోని. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల అధికార పార్టీ ఎమ్మెల్యే ఆయన. మొదటిసారి ఎమ్మెల్యే అయిండు. అయితే ఈ ఎమ్మెల్యే ఈయన రాజకీయ జీవితాన్ని లేకపోతే ఈయన పైసలని 2024 ముందు, 2024 తర్వాత చూస్తే మనకర్థమైతది. ఫస్టు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికంటే ముందు, కాంగ్రెస్ అధికారంలోకొచ్చిన తర్వాత ఇట్లా విడదీసుకుంటే ఈజీగా అర్థమైతది మనకి. ఎ ఏందది ఎందుకు విడదీసుకోవాలి అంటే చెప్తా. ఆయనే ఎమ్మెల్యే అవ్వటానికంటే ముందు డిఫాల్టర్. బ్యాంకులలో లోన్‌లు తీసుకున్నారు. లోన్‌లు తీసుకొని కట్టకపోతే బ్యాంకులు డిఫాల్ట్ జేసినాయి. ఎన్ని బ్యాంకులలో తీసుకున్నారంటే చెప్తా. దగ్గర దగ్గర 11 కంపెనీల పేరు మీద 9 బ్యాంకులలో 470,00,00,000 అప్పు తీసుకున్నారు. తీసుకొని కట్టకపోతే డిఫాల్టర్ అయ్యిర్రు. ఇదంతా ఇప్పుడు మనం నాణానికి 2 వైపులా అంటారు చూషిర్రా? ఇదంతా ఎన్నికల ముందు. నాణానికి ఒక వైపు అన్నట్టు. కట్ జేస్తే ఏమైంది తెలుసా? నాణానికి ఇంకొక వైపు. ఎమ్మెల్యే అయిండాయన. ఆయన ఏ పార్టీలో అయితే ఉన్నాడో ఆ పార్టీ అధికారంలోకొచ్చింది తెలంగాణల. అధికారంలోకొచ్చిన తర్వాత సంవత్సరంన్నరల మంచిగా వినుర్రి. సంవత్సరంన్నరల ఈ 470,00,00,000 అప్పులు మొత్తం తీర్చేషిండు. సాధ్యమైతదా ఎవరికన్నా? ఎవ్వరికన్నా సాధ్యమైతదా చెప్పుర్రి? ఎన్ని ఏండ్లు నుంచి ఆయన డిఫాల్టర్ అయిండో సంవత్సరంన్నరల తీసేషిండు మొత్తం. కొన్ని ఏండ్ల నుంచి కట్టనివి సంవత్సరంన్నరలో ఎట్లొచ్చినాయి? ఎమ్మెల్యే గాంగానే సంవత్సరంన్నరల కట్టేషిండటాయన. మొత్తం పైసలు కట్టేషిండు. ఏం జేషిర్రు మరి? అంతకుముందు ఏం జేస్తే కట్టలేకపోయిండు. ఇప్పుడేం జేస్తే కట్టిండు? తెలవాలి గదా! తెలంగాణ జనాలకి గూడా. ఇప్పుడు ప్రజాప్రతినిధులు చాలామంది అఫిడవిట్‌లలో వాళ్ళకున్న కేసుల గురించి, వాళ్ళకున్న పైసల గురించి, వాళ్ళకున్న అప్పుల గురించి, అన్నింటి గురించి జనాలకి చెప్పాలి. చెప్పిన తర్వాత జనాలకి మీరు ఎక్కడి నుంచైతే పోటీ జేయాలనుకుంటున్నారో, ఆ నియోజకవర్గంలో ఉన్న జనాలకి మీ గురించి మొత్తం తెలవాలి. తెలిసిన తర్వాత వాళ్ళు ఓటెయ్యాలనుకుంటారా? లేదా? అనేది వాళ్ళు డిసైడ్ జేసుకుంటారు. కాబట్టి అఫిడవిట్‌లో మొత్తం బెట్టాలి అనేది ఒక రూల్ ఉంటది. ఇప్పుడు మనం చాలా సందర్భాలలో చూస్తాం గదా! కేసులేస్తారు. అఫిడవిట్‌లలో ఇగో పలానా విషయాన్ని దాశిండు, పలానా అప్పు దాశిండు, లేకపోతే పలానా ఆస్తి దాశిండు అని. అట్లా ఈయన గూడా ఒకసారి ఆయనని గెలిపించిన నియోజకవర్గ ప్రజలకి చెప్పాలి. ఇప్పుడు ఆ నియోజకవర్గ ప్రజలు గూడా పాపం వాళ్ళు గూడా సంపాదించుకుంటారు గదా! 470,00,00,000 ఏం మామూలు ముచ్చటనా? ఇప్పుడు జనాలకి గూడా జెప్తే ఆళ్ళ నియోజకవర్గంలో ఉన్న జనాలకి గూడా జెప్తే వాళ్ళు గూడా సంపాదించుకుంటారు గదా! కోటీశ్వరులయితారు గదా అందరూ. ఇప్పుడు ఆళ్ళ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఒకరికే గాదు. నిజంగా ఈయన ఏ ట్రిక్ ఉపయోగించిండు, ఏం జేషిండు, ఏంది అనేది తెలంగాణలో ఉన్నోళ్ళకి చెప్పిర్రనుకోండి, తెలంగాణలో ఉన్నోళ్ళందరూ కోటీశ్వరులైతారు. 470,00,00,000 సంవత్సరంన్నరలో కట్టాలంటే ఆషామాషీనా? ఎంత పెద్ద వార్త. నేను ఫస్ట్ వార్త కంటే ముందు చెప్పిన చూషిర్రా బ్లాస్టింగ్ అని. అగో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యే అట. ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే మళ్ళాయనే. ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే 470,00,00,000 కట్టిండంటే ఇగ మళ్ళా ఎమ్మెల్యే అయితే ఎన్ని 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 కోట్లు ఏం చేస్తాడో జూడుర్రి. ఇప్పుడు 24 ముందు, 24 తర్వాత ఆయన పరిస్థితి ఏంది అనేది ఇగో ఇదొక్కటి చెప్తుంది. అన్ని కోట్ల అప్పులు సంవత్సరంన్నరలో తీర్చిండు. అందరికి గూడా చెప్తే అందరూ గూడా కోటీశ్వరులయిపోతారు గదా! చానా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ఈ ఎమ్మెల్యే. అంతకంటే ముందు అసలు ఈ ఎమ్మెల్యే ఎవరనుకుంటున్నారు అనేది గూడా ఒకసారి నాకు కామెంట్‌లలో బెట్టుర్రి. మీరసలు ఈ ఎమ్మెల్యే ఎవరనుకుంటున్నారు? ఒకసారి కామెంట్‌లలో బెట్టుర్రి. ఆల్రెడీ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నోళ్ళకైతే ఆల్రెడీ తెలిసుంటుంటది. ఎందుకంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేనే గదా అది. అధికార పార్టీలో ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించిన ఎమ్మెల్యే. కాబట్టి అక్కడ ఉన్నోళ్ళకి తెలిసుంటది చాలా మందికి గూడా. ఆయనకు అంతకుముందున్న పరిస్థితి ఏంది? ఇప్పుడున్న పరిస్థితి ఏంది అని. ఇప్పుడు ఎమ్మెల్యే పరిస్థితే ఇట్లా ఉంటే, ఎంపీల పరిస్థితి ఏందన్నట్టు? మంత్రుల పరిస్థితి ఏందన్నట్టు? ఒక్కసారి ఊహ కన్నా అందుతందా మనకి? 470,00,00,000 ఊహకు అందుతందా? ఒక్కసారి ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే సంపాదించిన పైసలు
ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే బ్యాంకులకు కట్టిన పైసలు. ఇవి ఓన్లీ బ్యాంకులకు కట్టిన పైసలు. ఇంకెన్ని పైసలున్నాయో, ఇంకెన్ని పైసలొచ్చినాయో వాటి గురించి లెక్కే లేదు. ఇప్పుడు ఓ దిక్కు ముఖ్యమంత్రి గారు ఏమని జెప్తారు? అప్పుల కుప్పైంది. ఖాళీ బిందెలున్నాయి ఈడ. అప్పు కోసమని ఏడికన్నా పోతే చెప్పులెత్తుకపోయేటోళ్ళ లెక్క జూస్తుర్రు అన్నారు. అది మన రాష్ట్రం పరిస్థితి అని జెప్పిండు. రాష్ట్రం పరిస్థితేమో గట్లుంటది. మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే పరిస్థితేమో ఇట్లెట్లున్నది మరి? రాష్ట్రం పరిస్థితే మంచిగా లేదు అని జెప్తున్నారు గదా మీరు. మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే పరిస్థితి ఇట్లెట్లుంది? ఓ దిక్కు భూములమ్ముతున్నాం. ఆ పైసలతోని ఏదో అంతో ఇంతో నెగ్గుకొస్తున్నాం. పైసలు లేవు ప్రభుత్వం దగ్గర. మీరు ఏం జేసినా, కోసి కూరండుకొని తిన్నా గూడా నా దగ్గర పైసలు లేవు. ఉద్యోగులు జీతాలు పెంచమంటున్నారు. ఇంకొకటంటున్నారు, ఇంకొకటంటున్నారు. అసలు ఏంది మేము చెప్పిన పథకాలు ఇంప్లిమెంట్ జేయడానికి పైసలేడున్నాయి? ఉద్యోగులు అడిగితే కోసి కూరండుకొని తిన్నా లేవు నా దగ్గర పైసలు అన్నారు. కోసి కూరండుకొని తిన్నా లేని పైసలు లేని దగ్గర మీ పార్టీ ఎమ్మెల్యే దగ్గర ఇన్ని పైసలు ఎక్కడి నుంచొచ్చినాయి? ఎట్లొచ్చినాయి? పోనీ మరి మీరన్నా మీ ఎమ్మెల్యేని అడుగుర్రి. ఎట్లొచ్చినాయో చెప్తే మీకన్నా ప్రభుత్వానికి ఉపయోగపడతాయి గదా! అరే! ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. పైసలంటే చెప్పులెత్తుకుపోయేటోళ్ళ లెక్క చూస్తున్నారు వేరే దగ్గరికి పోతే అని. మరి మీ ఎమ్మెల్యే గారి దగ్గర క్లాసులు తీసుకోర్రి చెప్తారేమో. మీ ఎమ్మెల్యే ఎట్లా సంపాదించిండు ఇన్ని పైసలు అనేది. నిజంగా ఇప్పుడు తెలవకపోతే తెలుసుకోవడంలో తప్పు లేదు గదా! ముఖ్యమంత్రి గారికి గూడా ఎట్లా ఆదాయం తీసుకురావాలో ప్రభుత్వానికి తెలవకపోతే ఇగో ఇట్లాంటి ఎమ్మెల్యేల దగ్గరికి పోతే చెప్తారు గదా! ఈ ఎమ్మెల్యేలే చెప్తారు ఎట్లా సంపాదించిర్రు. 470,00,00,000 ఒక ఎమ్మెల్యే సంపాదించిండు అంటే, అప్పులు తీర్చగలిగిండు అంటే, ఏంది పరిస్థితి? ఎటు పోతాంది తెలంగాణ? ఏం జరుగుతాంది తెలంగాణల? ఆ! ఒక దిక్కేమో రాష్ట్రం మొత్తం అప్పుల కుప్ప చేసుకుంటూ, ఎప్పటికప్పుడు ఎన్ని అప్పులు తీసుకొస్తున్నారో రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్ప చేసుకుంటూ, వేరే రాష్ట్రాల ముందు తెలంగాణని తక్కువ చేసేటట్టు లెక్క, తెలంగాణ నుంచి వచ్చినాము అంటే చెప్పులెత్తుకపోయేటోళ్ళ లెక్క చూస్తుర్రు అని, అసలు పైసలే లేవు. కోషినా, ఏం జేసినా మా దగ్గర పైసలెళ్ళయి. మీరిస్తామని జెప్పిన గ్యారంటీలు, పథకాలు ఇవేమి మేమియ్యము అని ఇండైరెక్ట్‌గా జెప్పేటువంటి ప్రయత్నం జేసుకుంటూ, జనాలకు అడిగితేనేమో జనాలకు మీరు జేస్తామన్నయే. కొత్తగా వాళ్ళేమి అడుగుతలేరు. మీరు జేస్తామన్నయే చెయ్యమంటేనేమో ప్రభుత్వం దగ్గర పైసలుండవు. మరి ఇదే మీ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే దగ్గర ఇన్ని పైసలెట్లొచ్చినాయి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను జేస్తాము అన్నారు. 1,00,00,000 మంది మహిళలు కోటీశ్వరులు గాలే గాని, వీళ్ళ ఎమ్మెల్యేలైతే కోటీశ్వరులైతుర్రు. ఇది బయటకొచ్చిన ఎమ్మెల్యే సంగతి. బయటకి రానోళ్ళెంతమందున్నారో దెలవదు గదా! నిన్నటి నుంచి సంచలనమైతుంది ఈ ఎమ్మెల్యే. ఇది బయటకొచ్చినాయన పరిస్థితి. బయటికి రానోళ్ళెంతమందున్నరో. మొదటిసారి గెలిస్తేనే ఇట్లాంటి పరిస్థితుంటే, ఇన్ని కోట్లుంటే, ఇంగ బయటికి రాని ఎమ్మెల్యేల పరిస్థితి ఎంతమందిదుందో ఇప్పుడు బయటకొచ్చినప్పుడు తెలుస్తది. బయటికి రానన్ని రోజులు మా దగ్గర ఏం లేవు. ప్రభుత్వం దగ్గరనే ఏం లేవు. నియోజకవర్గంలా ఎవరన్నా జనాలు మీకు ఓట్లేసిన జనాలు నియోజకవర్గంలా మాకు పనులు జెయ్యిర్రి అంటే ఏడున్నాయి పైసలు? ప్రభుత్వం దగ్గర ఏడున్నాయి పైసలు? ఇగో ఇట్లా జెప్తరు. ఎమ్మెల్యేలు వీళ్ళు ఏమంటున్నారు? అసలు మాకు నియోజకవర్గాలకు బోవాలంటేనే అయితలేదు. ఎందుకంటే ఆడ వచ్చి పొద్దుగాల లేచేసరికి అందరూ నిల్చొని ఇది జెయ్యిర్రి, అది జెయ్యిర్రి అని అడుగుతున్నారు. పైసలే లేవు, నిధులే లేవు అంటుర్రు. పైసలే లేవు, నిధులే లేవు. ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. ఎవరి దగ్గర పైసలు లేవు. మరి ఈ పైసలు ఎక్కడి నుంచొచ్చినాయి? ఎట్ల నుంచొచ్చినాయి? మీరు మహిళల్ని కోటీశ్వరులను జేస్తామన్నారు గదా! మహిళల్ని కోటీశ్వరులు చేసుడేందో గాని, మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలైతే కోటీశ్వరులైతుర్రు. నిజంగా తెలంగాణ అంతా గూడా ఉలిక్కి పడ్డది ఈ వార్త విని. ఎవరా ఎమ్మెల్యే? ఎవరా ఎమ్మెల్యే అని. మొత్తం ఉలిక్కి పడ్డరు. ఒకసారి ఈ వీడియో చూస్తే చూసినోళ్ళు మీరు గూడా చెప్పుర్రి. ఎవరా ఎమ్మెల్యే? ఎవరనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్‌లలో చెప్పుర్రి. కానీ అధికార పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే సంపాదించిన సంపాదన, ఆయన బ్యాంకులకు కట్టినటువంటి పైసలు, ఎమ్మెల్యే అయిన తర్వాత ఏడాదిన్నరలో బ్యాంకులకు కట్టినటువంటి పైసలే 470,00,00,000. ఆయన బ్యాంకులకి కట్టినయే అన్ని కోట్లయితే ఇంకా ఎన్ని కోట్లు వెనకేసుకొని ఉండుంటాడు? తెలంగాణని ఎంత దోసుకుంటున్నారు? ఈ ఒక్క ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 ఎగ్జాంపుల్స్ అవసరం లేదు. ఒక్క ఎగ్జాంపుల్ చాలు. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలా? ఏం జరుగుతుంది? ఏం జేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు? అనడానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు. తెలంగాణలో ఉన్న జనాలందరూ గూడా ఆలోచించుకోవాలి. ఒక్కసారి మీకియ్యమంటే, జనాలకియ్యమంటే, 6 గ్యారంటీలు అమలు చేయమంటే, 420 హామీలు అమలు చేయమంటే, ప్రభుత్వాల దగ్గర పైసలు లేవు.
కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు బ్యాంకుల అప్పులు తీర్చుకునేటందుకు మాత్రం పైసలొస్తున్నాయి. ఎక్కడి నుంచొస్తున్నాయి? తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించుకోర్రి. ఏం జరుగుతుంది తెలంగాణలో? ఎట్లా నడుస్తుంది పాలన? ఏం జరుగుతుంది తెలంగాణలో అన్నది ఒక్కసారి తెలంగాణలో ఉన్నటువంటి జనాలందరూ గూడా ఆలోచించుకోర్రి.